హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, బంగ్లాదేశ్లో చాలా దారుణంగా గొడవలు జరుగుతున్నాయి భయ్య. చాలామంది హిందూస్ని దారుణంగా చంపేస్తున్నారు. అక్కడ పోలీసులు, ఆర్మీ కూడా ఏం చేయలేకపోతున్నాయి. టోటల్గా బంగ్లాదేశ్ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాయి. ప్రభుత్వ భవనాలు కాల్చి పడేస్తున్నారు అండ్ ప్రభుత్వ సంపద మొత్తం నాశనం చేసేసారు టోటల్గా. అసలు బంగ్లాదేశ్లో ఏం జరిగింది? సడన్గా ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం గైస్. మ్యాటర్ ఏంటంటే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయిన హసీనా గారు అక్కడ ప్రభుత్వానికి పదవికి రాజీనామా చేసి సీక్రెట్గా మిలిటరీ సహాయంతో మన ఇండియాకి హెలికాప్టర్లో వచ్చేసారు. ప్రజెంట్ అక్కడ బంగ్లాదేశ్ మొత్తం మిలిటరీ కంట్రోల్లో ఉంది. అంటే ప్రజెంట్ అక్కడ బంగ్లాదేశ్ని మిలిటరీనే పరిపాలిస్తుంది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా ఆ దేశ మిలిటరీ అండ్ ప్రజల కారణంగా ఆ దేశాన్ని వదిలి పారిపోయింది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి అక్కడ మిలిటరీ చెప్పింది ఏంటంటే, మీకు 45 నిమిషాలు టైం ఇస్తున్నాం, ప్రజలంతా మీపై తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నారు, అర్జెంటుగా బంగ్లాదేశ్ని విడిచి వెళ్ళిపోండి అని షేక్ హసీనా గారికి మిలిటరీ వాళ్ళు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో వెంటనే షేక్ హసీనా గారు సీక్రెట్గా హెలికాప్టర్లో బంగ్లాను వదిలి ఇండియాకి వచ్చేసారు. అసలు ఇలా ప్రజలు తిరుగుబాటు వ్యక్తం చేయడానికి మెయిన్ రీజన్, బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి పోరాడిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కేటాయించాలని అప్పటి ప్రధాని మంత్రి షేక్ హసీనా ఫాదర్ షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలో ఉన్న యువత నిరసనలు, బంద్లు చేశారు. దాంతో షేక్ హసీనా గారు 2018లో ఆ చట్టాన్ని రద్దు చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖండిస్తూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాలు హైకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. దాంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్ యువత మళ్ళీ తిరుగుబాటు వ్యక్తం చేశారు. నిరసనలు చాలా దారుణంగా, కఠినంగా మారడంతో సుప్రీంకోర్టు బంగ్లాదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్టే విధిస్తూ 93% మెరిట్ ఆధారంగా జాబ్స్కి సెలెక్ట్ చేయాలని అండ్ 7% ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ప్రజలు అప్పటికీ సంతృప్తి చెందకపోవడంతో ఇంకా నిరసనలు చేయడం స్టార్ట్ చేశారు. జరిగిన దాన్ని కంట్రోల్ చేయలేక ప్రభుత్వం చేయి దాటిపోవడంతో షేక్ హసీనా గారు వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి హెలికాప్టర్లో ఇండియాకి చేరుకున్నారు. బంగ్లాదేశ్లో ఈ తిరుగుబాటు చేయడంపై మీ కామెంట్ ఏంటనేది తెలియజేయండి. అండ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు భయ్యా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.